Hi viewers, welcome to Uptake Jobs. Today current affairs topic is about Eri silk. See the quote. ఇక్కడ చూడండి ఒకసారి quote. Traditional practices, modern success. ఈ quote ఎరీ సిల్క్కి సంబంధించింది. చూద్దాం మనం ఆ టాపిక్లోకి వెళ్ళినప్పుడు అసలు ఈ కోట్ ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. కమ్ లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. ఎరీ సిల్క్ బోడో ట్రెడిషనల్ వే. ఫస్ట్ మనం ఏం చూసాం ఇక్కడ, బోడో ట్రెడిషనల్ వే. ఎరీ సిల్క్ని బోడో ట్రెడిషనల్ వే అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ బోడో అనేది ఒక ట్రైబ్. వీళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఎరీ సిల్క్ అనమాట. వాళ్ళు ఎరీ సిల్క్ని వాళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీస్గా పెట్టుకున్నారు. వాళ్ళు అంటే ఒక ట్రెడిషనల్ వేగా ఎరీ సిల్క్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం. సో అందుకే ఎరీ సిల్క్ గురించి ఫస్ట్ మనం తీసుకోగానే బోడో ట్రెడిషనల్ వే అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే, ఎరీ సిల్క్ ఆల్సో నోన్ యాజ్ ఎన్డి ఆర్ ఎర్నెడి ఇన్ ఇండియా. ఎరీ సిల్క్ని మనం ఇండియాలో ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. అదేంటిదంటే ఎన్డి ఆర్ ఎర్నెడి ఇన్ ఇండియా. నెక్స్ట్, నల్బరీ మేక్స్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎరీ సిల్క్. అసలు నల్బరీ అంటే ఏంటి? నల్బరీ అంటే అస్సాంలో ఒక డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ మన మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నల్బరీ అనేది లొకేట్ అయి ఉంది. సో నల్బరీ మేక్స్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎరీ సిల్క్ అంటే నల్బరీ అనే డిస్ట్రిక్ట్లో ఈ ఎరీ సిల్క్ అనేది ప్రిపేర్ ఆర్ ప్రోగ్రెస్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ వెళ్తే ఇంట్రొడక్షన్లో చూద్దాం ఎరీ సిల్క్ గురించి ఏముందో. ఏమనుంది ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పీస్ సిల్క్ ప్రొడక్షన్. ఏమని అంటున్నారు ఇక్కడ, ఎరీ సిల్క్ని పీస్ సిల్క్ ప్రొడక్షన్ అని అంటున్నాం. అసలు ఈ ఎరీ సిల్క్కి పీస్ సిల్క్ ప్రొడక్షన్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి ఒకసారి, యూనిక్ ఫార్మ్ ఆఫ్ సిల్క్ ప్రొడక్షన్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ నాన్ వాయిలెంట్ ప్రాసెస్. ఇప్పుడు అర్థమైందా మీకు పీస్ సిల్క్ ప్రొడక్షన్ అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఈ సిల్క్ ప్రొడక్షన్ మొత్తంలో ఏం ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం, నాన్ వాయిలెంట్ ప్రాసెస్ని మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి దీన్ని పీస్ సిల్క్ ప్రొడక్షన్ అంటాం. అండ్ ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్ నేను మీకు చెప్పాలి. ఏంటంటే ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి. ఈ ఇమేజ్లో ఎరీ అనేది ఏముంది, పోర్ మ్యాన్ సిల్క్ అని ఉంది. ఎరీ అంటే ఇక్కడ పోర్ మ్యాన్ సిల్క్ అనమాట. అసలు ఈ పోర్ మ్యాన్ సిల్క్ అని ఎరీని ఎందుకు అంటారో నెక్స్ట్ పాయింట్స్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, పోర్ మ్యాన్ సిల్క్ ఇన్ అస్సాం అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అస్సాం అనే స్టేట్లో నల్బరీ డిస్ట్రిక్ట్లో ఈ ఎరీ సిల్క్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో అందుకే ఇది ఎరీ అంటే పోర్ మ్యాన్ సిల్క్ ఇన్ అస్సాం. అండ్ ఆల్సో ఇక్కడ పీస్ సిల్క్ ప్రొడక్షన్ అని కూడా అన్నాం ఎరీ సిల్క్ని. అండ్ ఆల్సో దీన్ని అహింసా సిల్క్ కూడా అంటారు. ఎందుకంటే అహింసా సిల్క్ అని మనం ఎందుకు అంటాం, నాట్ ఓన్లీ మనము ఇండిపెండెన్స్లో అహింస, నాన్ వైలెన్స్ అంటే ఏంటి, ఇండిపెండెన్స్ టైంలో మనం ఎందుకు ఆ రెండు ఫాలో అయ్యాం. గాంధీజీ ఏమన్నారు, నాన్ వైలెన్స్తో మన ఇండిపెండెన్స్ని మనం తెచ్చుకుందాం, అహింస ఫాలో అయ్యి మన ఇండిపెండెన్స్ తెచ్చుకుందాం. ఇన్ ది సేమ్ వే వాళ్ళు ఈ కాన్సెప్ట్ని ఈ ఎరీ సిల్క్ ప్రొడక్షన్లో కూడా యూజ్ చేశారనమాట. అంటే ఏంటంటే ఈ నాన్ వైలెంట్ ప్రాసెస్ని ప్లస్ ఇంకోటి ఈ అహింస అని ఫాలో అయ్యారు. ఎందుకు ఈ అహింస అండ్ నాన్ వైలెంట్ ప్రాసెస్ వచ్చింది ఎరీ సిల్క్లో అంటే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ది వరల్డ్స్ ఓన్లీ వీగన్ సిల్క్. ఇది వరల్డ్స్లో అంటే ప్రపంచంలో ఇది ఒక్కటే వేగన్ సిల్క్ అనమాట. అండ్ అంటే ఏంటిదంటే మీన్స్ సిల్క్ ఈజ్ ఆబ్టైన్డ్ వితౌట్ కిల్లింగ్ ది సిల్క్ వామ్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మనం దీన్ని పీస్ సిల్క్ ప్రొడక్షన్ అన్నాం, నాన్ వాయిలెంట్ ప్రాసెస్ అన్నాం, అహింసా సిల్క్ అని ఎందుకు అన్నామో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ. ఎందుకంటే ఇక్కడ మనము సిల్క్ వామ్ని చంపకుండా, వితౌట్ కిల్లింగ్, ఆ సిల్క్ వామ్ని చంపేయకుండా మనం ఈ సిల్క్ ప్రొడక్షన్ని చేస్తున్నాం, ఈ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ఎరీ సిల్క్ వామ్ అనమాట. దీన్నే మనము చంపేయకుండా ఈ ఎరీ సిల్క్ని మనం దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఎరీ సిల్క్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఏంటిదంటే, దిస్ ప్రొడక్షన్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ ఫర్ రూరల్ ఉమెన్. ఇందాక మీకు చూపించా ఇమేజ్లో, నా లెఫ్ట్ సైడ్లో ఏమని అంటే ఎరీ అనేది ఒక పోర్ మ్యాన్ సిల్క్ అని. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది రూరల్ సైడ్ ఉమెన్ చాలా
అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉండవు, ఏముండవు. వాళ్ళకున్న ఏకైక ఆపర్చునిటీ ఒక్కటి, ఏదైనా ఇట్లా హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో ఉండి ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్, చిన్న చిన్న బిజినెస్ చేయడం. సో ఈ ఎరీ సిల్క్ వల్ల ఇట్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ రూరల్ ఉమెన్. ఆ రూరల్ ఉమెన్ ఎవరైతే నల్బరీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్, నల్బరీ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్నారో ఆ రూరల్ ఉమెన్కి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది ఈ ఎరీ సిల్క్. అందుకే దీన్ని మనం ఎకనామిక్ ఇంపార్టెన్స్గా తీసుకుంటాం ఈ పాయింట్ని. అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఇన్ ది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇక్కడ ఏమనంటుంది, ఇది ఈ ఎరీ సిల్క్ అనేది ప్రజెంట్ మన ఇండియన్ ఎకానమీలో ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది, ఎందుకంటే ఇది ప్రజెంట్ గ్రోయింగ్ డిమాండ్ ఉంది అన్నమాట మన ఇండియన్ మార్కెట్లో. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ ప్రోడక్ట్ చాలా వైరల్గా ఉంది కాబట్టే ఇది మన కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఉంది. సో ఇది మనకి మంచి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా గ్రోయింగ్ డిమాండ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దిస్ ఎరీ సిల్క్ వామ్ రేరింగ్ కాంట్రిబ్యూట్స్ ఇన్ ఇంప్రూవింగ్ సాయిల్ ఫర్టిలిటీ త్రూ ది యూజ్ ఆఫ్ క్యాస్టర్ లీవ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నాట్ ఓన్లీ లైవ్లీహుడ్ ఫర్ రూరల్ ఉమెన్కి లైవ్లీహుడే కాకుండా ఇది దీనివల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి ఒకసారి. ఎరీ సిల్క్ వామ్ రేరింగ్ వల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది, మన సాయిల్ ఫర్టైల్గా అవుతుందన్నమాట, సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. అండ్ ఎందుకు ఈ సాయిల్ ఫర్టిలిటీ ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే ఆ సాయిల్లో మనము క్యాస్టర్ లీవ్స్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎరీ సిల్క్ వామ్ని క్యాస్టర్ లీవ్స్లో ఉంచారు వాళ్ళు. సో అందుకు ఆ క్యాస్టర్ లీవ్స్ని యూజ్ చేయడం వల్ల మన సాయిల్ ఫర్టైల్గా అవుతుందన్నమాట. సో జాగ్రఫీ పరంగా కూడా మనకి ఈ ఎరీ సిల్క్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వెళ్దాం. NEHHDC అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఓకోటెక్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట ఈ ఎరీ సిల్క్కి. ఎరీ సిల్క్ ప్రొడక్షన్ని, దానివల్ల ఉన్న బెనిఫిట్స్ని చూసి ఈ NHHDC వాళ్ళు అంటే నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఓకోటెక్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట ఈ ఎరీ సిల్క్కి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే దిస్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఎస్పెషల్లీ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. మీకు ఆల్రెడీ చూపించాను ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, మెయిన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అందులో అస్సాం యాజ్ ఈజ్ ఎ GI ట్యాగ్డ్ ప్రోడక్ట్. GI అంటే ఏంటి, జాగ్రఫికల్ ఇండికేషన్. ఇప్పుడు ఒక ప్లేస్లో ఏదైనా అన్ని ప్లేసెస్ కంటే డిఫరెంట్గా ఒక ప్లేస్ ఉంటే దాన్ని GI ట్యాగ్ ఇస్తుంది మన గవర్నమెంట్. సో అందులో ఇప్పుడు అస్సాం ఆల్రెడీ మనకి టీకి ఫేమస్ అండ్ ఆల్సో ఇంకా కొన్ని వాటికి అస్సాం ఫేమస్ అనమాట. నాట్ ఓన్లీ ఆ టీకి ప్లస్ ఇంకా వేరే వాటికి కాకుండా రీసెంట్గా అస్సాంకి మళ్ళీ GI ట్యాగ్ వచ్చింది, ఎందుకంటే ఎర్రీ సిల్క్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. సో అస్సాం యాజ్ ఇస్ ఎ GI ట్యాగ్డ్ ప్రోడక్ట్. సో ఇది అన్నమాట దీనికి సంబంధించిన పాయింట్. అండ్ నెక్స్ట్ మనము ఇదంతా ఎర్రీ సిల్క్కి సంబంధించింది. అండ్ మన కంక్లూజన్లో చూసుకుంటే ఏంటంటే దిస్ ఆఫర్స్ ఎ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లైవ్లీహుడ్ అనమాట. ఇది ఏం ఆఫర్ చేస్తుంది, సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లైవ్లీహుడ్. దీనివల్ల మనం ఏం నష్టపోవట్లేదు, వీఆర్ గెయినింగ్ సమ్ పాజిటివిటీ అండ్ ఆల్సో మనకి ప్రాఫిటే కనిపిస్తుంది. ఒక సైడ్ మనం చూసుకుంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను సిగ్నిఫికెన్స్లో ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీనివల్ల. అండ్ ఆల్సో ఇంకా దేనివల్ల మనకి ఎకో ఫ్రెండ్లీ లైవ్లీహుడ్ అంటే దీనివల్ల మనకు సాయిల్ ఫర్టైల్ కూడా అవుతుంది అండ్ దీనివల్ల మన రూరల్ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో దిస్ ఆఫర్స్ అ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లైవ్లీహుడ్ అనమాట, లైవ్లీహుడ్ ఆప్షన్ ఫర్ రూరల్ కమ్యూనిటీస్. నెక్స్ట్
In future, it can contribute significantly to Indian economy. In future అని ఎందుకు మనం మెన్షన్ చేసామంటే, ఒకవేళ గవర్నమెంట్ కనుక దీన్ని గుర్తించి, ఆల్రెడీ దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది కదా, గవర్నమెంట్ కనుక ఈ అస్సాంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రూరల్ ఉమెన్కి కొంచెం సపోర్ట్ ఇస్తే, ఇన్ ఫ్యూచర్ మన ఇండియన్ ఎకానమీకి ఇది ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. మేబీ మన ఇండియన్ ఎకానమీ దీనివల్ల కొంచెం డెవలప్ అవ్వచ్చు అని ఈ ఎరీ సిల్క్ ప్రజెంట్ న్యూస్లో ఉంది. చూసారు ఈ ఇమేజ్లో చూసారా, ఎంతోమంది ఓల్డ్ ఉమెన్కి ఇది ఒక లైవ్లీహుడ్గా అయింది వాళ్ళ డైలీ రొటీన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఎరీ సిల్క్. ఇందాక మన ఎరీ సిల్క్ టాపిక్ అయిపోయింది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో చూద్దాం. ప్రిలిమ్స్లో ఇట్ మే బీ ఆస్క్డ్. అదేంటంటే, క్యాటర్పిల్లర్స్ అంటే సిల్క్ వామ్స్ ఏవైతే మనకి సిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని మనం క్యాటర్పిల్లర్స్ అంటాం. సెక్రీట్ ఫైబర్ మేడ్ ఆఫ్. క్యాటర్పిల్లర్స్ అనేవి ఫైబర్స్ని సెక్రీట్ చేస్తాయి. దేని ద్వారా ఆ ఫైబర్స్ని సెక్రీట్ చేస్తాయి? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, చూద్దాం. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మోర్ దాన్ వన్ ఆఫ్ ది అబవ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రోటీన్స్, ఒకటి కార్బోహైడ్రేట్స్, ఒకటి ఫ్యాట్స్, అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ మోర్ దాన్ వన్ ఆఫ్ ది అబవ్. కానీ దీని ఆన్సర్ ఏంటంటే, క్యాటర్పిల్లర్స్ ప్రోటీన్స్ని సెక్రీట్ చేయడం వల్ల దాని ఫైబర్ని మేడ్ చేస్తుందన్నమాట. దీని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి మనం వెళ్దాం ఇప్పుడు. ఎక్స్ప్లెనేషన్ ప్రోటీన్స్ అనే ఆన్సర్ చెప్పాను కదా, దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. జనరల్గా క్యాటర్పిల్లర్స్ సెక్రేట్ ఫైబర్స్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ దట్ హార్డెన్స్ వెన్ ఎక్స్పోజ్ టు ది ఎయిర్. ఇవి ఫైబర్ని సెక్రేట్ చేసుకుంటాయి మేడ్ ఆఫ్ ప్రోటీన్. ఆ ఫైబర్లో ఏముంటుంది? ప్రోటీన్ ఉంటుంది. అది ఎందుకు ప్రోటీన్ని మాత్రమే సెక్రేట్ చేసుకుంటుంది అంటే, ఎందుకంటే అది హార్డన్ అవుతుందన్నమాట వెన్ ఎక్స్పోజ్ టు ఎయిర్ అండ్ బికమ్స్ సిల్క్ ఫైబర్. అది హార్డ్ అయ్యి సిల్క్ ఫైబర్ అవుతుందన్నమాట ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూడండి. ది సిల్క్ వామ్ కంప్లీట్లీ కవర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సిల్క్ ఫైబర్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ cocoon and is then processed to obtain silk fibers. ఇక్కడ ఈ పాయింట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఏంటంటే, ఇక్కడ మనము క్యాటర్పిల్లర్ని క్యాస్టర్ లీవ్స్లో ఉంచారు. ఇందాక నేను ఇమేజ్ చూపించాను మీకు. ఆ క్యాటర్పిల్లర్ ఏం చేస్తుందంటే, ఈ ప్రోటీన్ని అది సెక్రీట్ చేసుకొని అది ఏం చేస్తుంది, ఇది క్యాటర్పిల్లర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని చుట్టూ ఏం ఫామ్ అవుతుంది? కంప్లీట్లీ కవర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సిల్క్ ఫైబర్. చుట్టూ సిల్క్ ఫైబర్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. దాన్ని ఫామ్ చేసుకున్న తర్వాత దాన్నే మనం ఏమంటామంటే, ఆ సిల్క్ ఫైబర్ ఏదైతే క్యాటర్పిల్లర్ దాని చుట్టూ ఫామ్ చేసుకుంటుందో దాన్నే మనము కుకూన్ అంటాం. అండ్ ఈజ్ దెన్ ప్రాసెస్డ్ టు ఆబ్టైన్ సిల్క్ ఫైబర్. ఆ ప్రాసెస్నే మనము సిల్క్ ఫైబర్ ప్రాసెస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే, అసలు ది ఫాలోయింగ్ స్టెప్స్ మస్ట్ బి టేకెన్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్. అసలు దీని తర్వాత ఇట్లా ఫామ్ అయిన తర్వాత మనం ఏం స్టెప్స్ తీసుకుంటాము ఇన్ ఆర్డర్ టు form the silk from cocoon. చూద్దాం. Step 1. Silk fibers are extracted from a pile of cocoons అన్నమాట. The cocoons are either kept in the sun. ఇక్కడ చూడండి ఒకసారి. Either kept in the sun, boiled or exposed to steam. The silk fibers separate. Reeling the silk refers to the process of extracting threads ఫ్రమ్ ఎ కుకూన్ ఫర్ యూజ్ యాజ్ సిల్క్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇట్లా సిల్క్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏదైతే ఆ సిల్క్ వామ్ ఉందో దాన్ని సపరేట్ చేసి, ఆ ఏదైతే కుకూన్ని ఫామ్ చేస్తుందో, ఏ పైల్ ఆఫ్ కుకూన్ని ఫామ్ చేస్తుందో దాన్ని ఏం చేస్తారు, కొంతమంది ఏమో సన్లో పెడతారనమాట, కొంతమంది బాయిల్ చేస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారు, ఎక్స్పోజ్ టు స్టీమ్ అనమాట. అట్లా స్టీమ్కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత దాంతటదే అది సపరేట్ అవుతుంది. సపరేట్ అంటే సిల్క్ ఫైబర్స్ ఎట్లా అంటే ఇట్లా కుచ్చులు ఐ మీన్ దగ్గర ఉంటాయి కదా. నార్మల్గా మనం థ్రెడ్స్ కూడా చూసుకుంటే, ఏదైనా మనము నిడిల్ అండ్ థ్రెడ్ ఏదైతే మనం క్లాత్ని స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామో ఆ థ్రెడ్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక 2-3 రోల్స్ ఉంటాయి దానికి. సేమ్ అట్లనే దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని సపరేట్ చేస్తారనమాట ఆ సిల్క్ ఫైబర్స్ని. ఏ ప్రాసెస్లో, ఒకటి సన్లో పెట్టైనా, లేకపోతే బాయిల్ చేసైనా, లేకపోతే ఎక్స్పోజ్ టు స్టీమ్ అన్నా. అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ రీలింగ్ని అది సపరేట్ చేసిన తర్వాత సిల్క్ ఫైబర్స్ని, రీలింగ్ ది సిల్క్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ థ్రెడ్స్. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే, ఆ రీలింగ్ ప్రాసెస్ని ఎక్స్ట్రాక్టింగ్ థ్రెడ్స్ అని అంటాం అనమాట.
ఫ్రమ్ ఏ కుకూన్ ఫర్ యూజ్ యాజ్ సిల్క్. దాన్నే మనం సిల్క్గా వాడతాం అన్నమాట. నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే రీలింగ్ ఈజ్ డన్ యూజింగ్ స్పెషల్ మెషిన్స్ దట్ అన్విండ్ ది సిల్క్ థ్రెడ్స్ ఆర్ ఫైబర్స్ ఫ్రమ్ ది కుకూన్. ఇందాక ఆల్రెడీ మీకు ఒక మెషిన్ చూపించాను, వన్ టైప్ ఆఫ్ 2 women కూర్చొని ఆ థ్రెడ్ని థ్రెడ్ని సపరేట్ చేస్తున్నారు అనమాట. సో రీలింగ్ ఎలా చేస్తారు అనేది ఏంటంటే వాళ్ళు స్పెషల్ మెషిన్స్ని యూజ్ చేస్తారనమాట. ఎందుకు? ఆ సిల్క్ థ్రెడ్స్ని సపరేట్ చేయడం కోసం. ఆ కుకూన్ ఏదైతే దగ్గరికి పెట్టిందో ఆ సిల్క్ థ్రెడ్స్ని వాళ్ళు సపరేట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ 3లో చూసుకుందాం. వీవర్స్ వీవ్ సిల్క్ క్లాత్ ఫ్రమ్ సిల్క్ థ్రెడ్స్ దట్ హ్యాస్ బీన్ స్పన్ ఫ్రమ్ సిల్క్ ఫైబర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ థ్రెడ్స్ తోటి మనం వీవింగ్ చేస్తాం. వీవింగ్ మెషిన్ మీకు ఆల్రెడీ తెలుసు, యు నో, బికాస్ గాంధీజీ ఆల్సో వీవ్డ్ హిస్ ఓన్ క్లాత్స్ విత్ కాటన్ అనమాట. సో వీవింగ్ థ్రెడ్లో గాంధీజీ ఆల్రెడీ, మనకి వీవింగ్ మెషిన్ మీకు ఆల్రెడీ తెలుసు, గాంధీజీ యూజ్ చేశారు. సో అదే మెషిన్ వల్ల వీవర్స్ ఏం చేస్తారు, వీవ్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే సిల్క్ థ్రెడ్స్ పెట్టి సిల్క్ క్లాత్ని తయారు చేస్తారు ఆ వీవర్స్ వీవ్ చేసుకుంటూ. దట్స్ ఆల్ అబౌట్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అప్టేక్ జాబ్స్. థ్యాంక్ యూ.